ఇప్పుడు మీకు సరే ఇప్పుడైతే లవ్ చేయొచ్చు మనం, అవును కొంచెం మెచ్యూర్డ్, అవును మనం కూడా డేట్ కి వెళ్ళొచ్చు అని అవును ఒకటైతే డిసైడ్ అయ్యాం. అవును మరి ఎలా నచ్చారు ఒక అబ్బాయి, ఎలా చెప్తారు మరి? ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా ముందుకెళ్ళేది? అది వెళ్ళదు ఇంకా, అది అక్కడే కట్ అయిపోతుంది. ఒక అయ్యో. 1 month వరకు ఓకే అంటే మాట్లాడాము, అవన్నీ అయిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఓ ఇంటి నుంచి అయ్యిందా? ఆహా ఆ. ఆహా అవ్వలేదు ఇంకా. అంటే ఇఫ్ అవ్వలేదు, అంటే అంత 1 month ఎక్స్పెక్టేషన్స్ అయ్యింది. పెట్టుకోకండి, ఏం 1 అవ్వలేదు. month అయ్యింది అంటే కాదు, అంటే నేను ఒక జస్ట్ స్టోరీ చెప్తున్నాను. ఓకే ఓకే అంటే ఇఫ్ స్టోరీ. జస్ట్ స్టోరీ, ఇఫ్ సపోజ్ ఆ, నాకు ఎవరైనా నచ్చింది, సరే ఓకే, ఒక 1 month ఇఫ్ వి స్టార్టెడ్ టాకింగ్, నాకు ఎక్కడో ఈ ఈ అబ్బాయి నాకు నచ్చాడు, సరే వీ కెన్ గెట్ మ్యారీ అని ఒక ఫీలింగ్ ఉంటది. కానీ ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలి, సొసైటీ ఏమనుకుంటది అని ఒక చిన్న సొసైటీ ఏమనుకుంటుంది? మీ లవ్ స్టోరీకి సొసైటీకి ఏం సంబంధం? అలానే నాకు మ్యారేజ్ చేసుకోరా ఇంకా? ఆ మ్యారేజ్ చేసుకుంటే ఇంటి అంటే ఐ మీన్ హోమ్ వాళ్ళు చూసుకుంటారు కదా, నా పేరెంట్స్ వాళ్ళందరూ చూసుకుంటారు. సో ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అవును, అంటే అరేంజ్ నా మ్యారేజ్ లో ఇంట్లో ఒకరికొకరు తెలియదు కదా. నా ఇంట్లో అలా ఉంది. అంటే నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి, నేను లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని నా ఇంట్లో అలా కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే దే ఆర్ హ్యాపీ ఇఫ్ కానీ వాళ్ళకి అదే ప్రాబ్లం. ఇఫ్ నేను వాళ్ళు నాకు అడిగితే నీకు ఏమైనా అంటే ఉందా, అంటే లవ్ స్టోరీ ఏమైనా ఉందా అంటే లేదండి. అంటే వాళ్ళకి కూడా ఐ కాంట్, నేను మమ్మీతో చాలా క్లోజ్ గా అంటే ఇప్పుడు ఉంటాను. వాళ్ళకి చెప్పలేరు అని అంటే మీ లైఫ్ లో లవ్ స్టోరీ ఉందా? ఎవరికి మీకు ప్రెసెంట్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ లేదు, బట్ చెప్పక దాచక కాదు కాదు, లవ్ స్టోరీ లేదు, అదే చెప్తున్నాను, లవ్ స్టోరీ లేదు. బట్ నాకు ఎక్కడో ఒకరంటే ఇష్టం. ఎస్, అంటే సేమ్ అదే ఫీలింగ్ ఆపోజిట్ పర్సన్ కి కూడా చాలా ఉంది, నాకన్నా ఎక్కువ ఆపోజిట్ పర్సన్ కి ఉంది. ఎక్స్ప్రెస్ చేశారా మరి ఆపోజిట్ పర్సన్ అయినా? లేదు, నేను ఇంకా ఇలా ఇద్దరు అయితే ఎలా మరి తెగేది? అయినా చేశారు, చేశారు, ఆయన చేశారు. మీరేం చెప్పారు? ఇంట్రెస్ట్ లేదు, స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయారు. కాదు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. ఎందుకు? ఇంట్రెస్ట్ ఉంది కదా. నేను హ్యూమన్ కదా, నాకు మరి ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది అని. కాదు అంటే అది తెలీదు కదా ఎవరికని. ఇప్పుడు ఎంత మంది చాలా మంది ఉన్నారు, అది ఎవరికి నేను ఇష్టపడుతున్నానని తెలియదు కదా. డాన్సర్ లేదు, యాక్టర్, నో, బిజినెస్ అది అది చెప్తే అయితే ఆబ్వియస్లీ ఓకే, ప్రొఫెషన్ చెప్తే అర్థమైపోతుంది. అవును. ఓకే, తన్వికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నాకు నా మమ్మీ డాడీలా చూసుకోవాలి. అంటే ఎప్పటి నుంచో స్ట్రగల్ లైఫ్ లోనే ఉన్నాను, చాలా బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ ఐ హ్యావ్ టు గో. అంటే ఒక స్ట్రగల్ ఉండేది చాలా, అంటే పాస్ట్ లో. సో ఆ స్ట్రగల్ ని నాకు ఒక క్వీన్ లాగా చూసుకోవాలి అని ఒక చిన్న హోప్. అండ్ అదే మమ్మీ డాడీలా కేర్, లాయలిటీ ఉండాలి. నేను ఇంట్లో పెట్టేసి బయట వెళ్ళి అవన్నీ నాకు వద్దు. ఇప్పుడు అయితే అది దొరకదు. స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటే, నాన్ వెజ్ ఉంటే ఇంకా అయిపోయింది ఇంకా. ఓకే, అంటే మీరు నాన్ వెజ్ పర్సన్ కాదా? ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. సో నాకు ఉన్న పర్సన్ కూడా ప్యూర్ వెజ్ ఉండాలి, డ్రింకింగ్ చెయ్యకూడదు, స్మోకింగ్ చెయ్యకూడదు. ఈ రోజులలో కష్టం. అదే అందుకే కదా నేను చెప్తున్నాను. అంటే ఇందాక మీరు చెప్పిన అబ్బాయికి ఈ 3 క్వాలిటీస్, డ్రింకింగ్, స్మోకింగ్ అయితే చెయ్యదు, నాన్ వెజ్ అదే నాన్ వెజ్ తింటున్నాడు. సో తనకు ప్రపోజ్ చేసిన వాళ్ళలో మన నాన్ వెజ్, స్మోక్, డ్రింక్ లేని వాళ్ళు ఎవరు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరు ఫిల్టర్ అవుట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. కాదు, ఎవరికి తెలీదు ఏం ఫిల్టర్. మరి యాక్సెప్ట్ చెయ్యొచ్చు. అది నేనే తప్పు చేశాను ఇంటర్వ్యూలో, అవన్నీ చెప్పేసి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అవును ఇంత చెప్పడం తప్పు అని. అవును, షిట్. సరే ఓకే ఓకే ఓకే, ఎడిట్ లో వెళ్తుంది, మేము ఇదే వేసుకుంటాం, ప్రోమోలో ఇదే వేయండి అయ్యా రిపీట్ ఎడిట్ లో. అదే, సో ఆ క్వాలిటీస్ ఉంటే తన్వికి నచ్చుతారు. క్వీన్ లా చూసుకోవాలి చాలు. ఎవరైనా అబ్బాయి బాగా హరాస్ చేసి, అంటే లవ్ అని కానీ ఇంకేదైనా విషయంలో కానీ నీకు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయేలా చేశారా ఎవరైనా అబ్బాయి కానీ, ఫ్రెండ్స్ ఎవరైనా? ఫ్రెండ్సా? లవ్ మ్యాటర్ అయి ఉండొచ్చు, లేదంటే
అది నమ్ముతారా లేదా ఐ డోంట్ నో, బట్ గర్ల్ చేసింది. అంటే అవును గర్ల్. ఏమని చేసింది ప్లీజ్ క్లారిటీ. అంటే అదే నేను చాలా డిప్రెస్ అయ్యాను. అది తెలీదు, అది అంటే జెల్లసా అంటే ఏంటి నాకు తెలీదు. ఓకే. బట్ ఎక్కడైనా వెళ్ళి లుక్స్ కోసం నేను సెలెక్ట్ అయితే షీ గెట్స్ హర్ట్, అలా చాలా జరిగిందనమాట. ఫ్రెండ్ ఫ్రెండ్ అవును. సో నేను ఆ టైం నుంచి చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. కానీ ఐ గాట్ అవుట్. నేను ఫైట్ చేసి 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 నా మమ్మీ డాడీ సపోర్ట్ వల్ల ఐ గాట్ అవుట్ ఫ్రమ్ దట్. ఓకే. అంటే ఫ్రెండ్ తోని కూడా అంత ఫైట్ చేసి ఉంటది కదా. ఓకే, నేను అది తప్పనట్లేదు, ఎందుకంటే అది హ్యూమన్ నేచర్ కాబట్టి. ఇప్పుడు నాకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆబ్వియస్లీ, కానీ ఆ రేంజ్ ఉండకూడదు. అది చాలా అంటే అది దాటింది. నా మైండ్ సెట్ కి అది సెట్ అవ్వలేదు అని ఐ గాట్ అవుట్ ఫ్రమ్ దట్. అలా ఎక్కువ హర్ట్ అయినా, చాలా హర్ట్ అమ్మాయి వల్లనే. ఎస్. ఓకే. ఫైనాన్షియల్ గా ఎవరైనా చీట్ చేశారా? డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం కానీ? చాలా జరిగింది. అది డే టు డే లైఫ్ లో అదే జరుగుతుంది చాలా టైం. కానీ అది మరీ అంత పెద్ద అమౌంట్ అయితే లేదు, నార్మల్ అమౌంట్స్. ఓకే. తన్విని నమ్మించాలి అంటే ఏం చేయాలి? ఈజీగా ఇచ్చేస్తే నమ్మేస్తుంది. క్రాక్ మైండ్. నేను ఈజీగా నమ్ముతా, ఎవరైనా ఈజీగా నమ్ముతా నేను. ఓకే. అంటే దానికోసం ఒక 2-3 లైన్స్ అయినా మంచిగా ఉంటే డైరెక్ట్ ఇలా ఫ్లాట్ అయిపోతా. అయ్యో, అందుకే అబ్బాయిలు పాపం అంతమంది ప్రపోజ్ చేస్తున్నారా? వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్ల ఇంకా ఏమైతుంది నాకు తెలీదు. ఓకే. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ముందు కూడా చెప్పాను ఐఎమ్ చాలా నర్వస్ అని. అయినా నేను ఫ్లోలో అన్ని మాట్లాడాను. అదే ఎందుకు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే. నార్మల్గా తన్విని ఇంప్రెస్ చేయాలంటే ఒక అబ్బాయి ఈ ఫుడ్ కొనిస్తే చాలు, ఈ డ్రెస్ ఇప్పిస్తే చాలు, ఈ థింగ్ చేస్తే చాలు. అవును, ఒక 20 రూపీస్ పానీపూరి ఇస్తే ఐఎమ్ డన్. అజయ్ గారు ఏమైనా ట్రై చేస్తారు? అప్పటి నుండి సిగ్గుపడుతున్నాడు కదా, కిందకే చూసుకుంటున్నాడు, అందుకే అడుగుతున్నా ఏమైనా ట్రై చేస్తారా అంటే 20 రూపీస్ పానీపూరి ఇస్తే ఐఎమ్ డన్, రెడీ అని. ఓకే, ఇంప్రెస్ అయిపోతారు. అవును. ఓకే. తన్వి గారికి వచ్చే కమెంట్స్ లో రెగ్యులర్ కమెంట్ చూసుకొని నవ్వడం కానీ, లేదంటే ఏదైనా సాడ్ మూమెంట్ లో ఉన్నప్పుడు ఆ కమెంట్ చూసి కొంచెం హ్యాపీగా ఒక నవ్వు వస్తుంది కదా, ఫేస్ పైన ఒక స్మైల్ వస్తుంది, అలాంటి కమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నా ఇన్స్టాలో మొత్తం స్మైల్ గురించే కమెంట్స్ ఉంటాయి. ఓకే. ఇంకేం ఉండదు. లేదంటే జూనియర్ సాయి పల్లవి, ఇప్పుడు న్యూస్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే నేను జూనియర్ సాయి పల్లవిలా ఉన్నానని ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వై, మేబీ ఒక మేకప్ లేదు కాబట్టి మేబీ, బట్ ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందనమాట. అంటే నువ్వు జూనియర్ సాయి పల్లవిలా ఉంటావు, యూ క్యాన్ యాక్ట్ ఇన్ మూవీస్. ఇప్పుడు ఆ కమెంట్స్ ఉంటాయి. స్మైల్, యాక్ట్రెస్, జూనియర్ సాయి పల్లవి, ఈ 3 కమెంట్స్ తప్ప ఇంకేం ఉండదు. నెగటివ్ కమెంట్స్ అసలు లేదు అసలు లేదు. నెగటివ్ కమెంట్స్ అయితే ఎప్పుడు రాలేదు. ఓకే. అవును, రాలేదు.